తీసుకుంటుంటే చేసేసినట్టున్నారు. జిల్లానే అటువైపు వీళ్ళకి ప్రతి చోట వాటర్ ఉండడానికి ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ మీరు నలుగురు చెప్పారు అదే కంప్లైంట్. సెల్ ఫోన్ చూసుకుంటున్నారంటే దానికి క్లారిఫికేషన్ మేడం ఇచ్చారు. అది పేషెంట్ కూడా క్లారిటీ రావాలి, లేకపోతే అదర్వైజ్ మీరు ఏదో సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు ఇది వాళ్ళ మొక్కలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ప్లీజింగ్ నేచర్లో ఉండాలి. పేషెంట్తో వచ్చినోళ్ళు మీకు ఏదో ఒక కారణం చెప్పి మేడం కారణం పేరు రావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెలివరీ అటెండ్ అవుతూ పేషెంట్ చూడడం తెలియకపోవచ్చు. అట్లాంటి టైంలో వాళ్ళు కొద్ది ప్లీజింగ్గా మాట్లాడి ఈ కారణం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, 1 అవర్ వెయిట్ చేయండి నేను చెప్పడం కాదు తొందర అది ఇది మాట్లాడితే వాటికి కొంచెం అంట్రెస్ట్ ఫీల్ అవుతారు. అక్కడ నుంచి మీ మధ్యన పేషెంట్ లేకపోతే అన్నెసరీ ఇంట్రక్షన్ డెవలప్ అవ్వడం అంతే. ఆ విధంగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ప్లీజింగ్ నేచర్ ఉండాలి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు మెడిసిన్స్ ఇచ్చే కన్నా మీ మాటల్లో 50% వాళ్ళకి కంఫర్ట్ రావాలి. అది ఆ డైరెక్షన్లో ఉంటున్నాను. ఒకసారి మళ్ళీ కంప్లైంట్ రిపీట్ అవ్వకుండా చూడాలి. అయితే డెలివరీ అయిన తర్వాత పంపించారు. కొంచెం మాకు ఏదైనా చేయడానికి తర్వాత మాకు ఎవరికి వాళ్ళకి ఒక ల్యాబ్ ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్కి అట్లా ఇంజెక్షన్ చేయడానికి ఇట్లానే ఉన్నాయి తప్ప కొంచెం స్పేషియస్గా లేవు. డబ్బు మనకి చాలా వస్తుంది. స్టోరేజ్ ఆ స్టోరేజ్కి మనకి ఫెసిలిటీ ఎక్కడా లేదు. లోపల థియేటర్లో ఓన్లీ వాడట్లేదు మనం ఆపరేషన్. నమస్కారం. ఈరోజు అనపర్తి మండలం రామవరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వైద్య సిబ్బందితో వైద్యేతర సిబ్బందితో మరి మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం, ఇక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం జరిగింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొలగించి దాని స్థానంలో నూతనంగా పిహెచ్సి నిర్మాణం చేశారు. పిహెచ్సి నిర్మాణం చేసినప్పుడు పాత నిర్మాణాన్ని విమర్శిస్తూ పాత నిర్మాణానికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తూ ఈ కొత్త భవనాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మౌలిక వసతులు అరకొరగా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే అత్యంత ముఖ్యమైన విషయం వాటర్ ఫెసిలిటీ అనేది
ఈ లోపల లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చేస్తున్నారు, లేకపోతే వైద్యులకు కానీ ఇతర సిబ్బందికి కానీ ల్యాబ్ టెక్నీషియన్కి కానీ వచ్చిన పేషెంట్లకు కానీ వాటర్ అనేది చాలా ముఖ్యం. దానికోసం బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇప్పుడు రూమ్స్ పరిశీలించడం జరిగింది. ఏ రూమ్స్ చూసినా చాలా కంజెస్టెడ్గా, చిన్న చిన్న రూమ్స్ స్పేషియస్గా లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా కామన్ సైట్ ఎక్కడ లేకపోవడం, అనేక రకాలైన సమస్యలు, ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ స్టోరేజ్ కోసం ఎక్కడ స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేయకపోవడం, మరి ఇంత లోపభూయిష్టంగా అత్యంత ఆధునికంగా నిర్మించామని శాసనసభ్యులుగా ఒక డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ పరిస్థితులు ఈ విధంగా ఉండడం అనేది విచారకరం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్న సమస్యలు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అధికారులను కూడా కోరడం జరిగింది. ఇక్కడ ఏదైతే మౌలిక వసతులు అదనంగా కావాల్సి వస్తూ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఎస్టిమేట్స్ తయారు చేస్తే దాన్ని ఎక్కడి నుంచి మరి ఏ విధంగా సమీకరించి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలం అనేది ఆలోచన చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ మరి కొన్ని సమస్యల్ని గ్రామస్తులు కూడా కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వైద్య సిబ్బందిని కానీ వైద్యేతర సిబ్బందిని కానీ పారామెడికల్ స్టాఫ్ని కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగులతో ఒక అవినాభావ సంబంధం ఉండాలి, ప్లీజింగ్ నేచర్ ఉండాలి. వాళ్ళతో పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు వైద్య సిబ్బంది పైన కానీ పారామెడికల్ స్టాఫ్ పైన కూడా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నది హోమియో హాస్పిటల్. మరి ఎప్పుడో 1984-85 సంవత్సరాల్లో ఇక్కడ ఒక హోమియో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా. మరి ఇవాళకి కూడా ఇక్కడ దానికి ఆదరణ ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన మరి కనీసం సిబ్బంది లేరు, వైద్యులు లేరు. ఈ పరిస్థితుల్లో నిన్న ఇక్కడికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంతవరకు ఏదైతే వెల్నెస్ క్లినిక్ ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్మాణం చేసిందో ఆ వెల్నెస్ క్లినిక్లో హోమియోపతి హాస్పిటల్ రన్ చేసి మరి దానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడం కానీ డాక్టర్ని నియమించడం కానీ ఈ విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి దాన్ని చేసి ఇక్కడ హోమియో ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేయాలనేది గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ వైద్య సిబ్బందిని కానీ పారామెడికల్ స్టాఫ్ని కానీ కోరుకునేది వైద్యులు ముఖ్యంగా పేషెంట్ల పట్ల ప్లీజింగ్ నేచర్తో ఉండాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సంయమనంతో వ్యవహరించాలని సవినయంగా కోరుకుంటూ సెలవు.